గురుగారు, ప్రతిసారి మీ దగ్గర నుంచి ఏదో ఒక క్షేత్ర విశిష్టత అయితే తెలుసుకుంటూ ఉంటాము. ఈరోజు సురట్టుపల్లి క్షేత్ర దర్శనానికి సంబంధించి దాని విశిష్టత ఏమిటి మా ప్రేక్షకుల కోసం? తప్పకుండా. అంటే ఈ క్షేత్ర దర్శనంలో చాలా అంటే క్షేత్ర మహత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదో సమస్య వస్తుంది, ఎవరో గురువులు చెప్తారు, పలానా చోటుకి వెళ్ళిన హోర్నాడేళ్ళు అన్నపూర్ణాదేవి ఉంటుంది, అక్కడ అన్నపూర్ణాదేవి దగ్గర ఓ 10 మందికి అన్నం పెట్టిరా నీ బాధలు తీరిపోతాయి అని చెప్పొచ్చు. లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు, ఈ పరిహారం చేసుకురా నీ నాగదోషం తొలగిపోతుంది అని చెప్పొచ్చు. ఇట్లా రకరకాల దోషాల గురించి మనం రకరకాల చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ క్షేత్ర మహత్యం చాలా ఇంపార్టెంట్. అట్లాగే సురటుపల్లి అంటే దీన్ని సురులపల్లి, సురులు అంటే ఎవరు? దేవతలు తిరగాడిన ప్రదేశం అంటారు. ఎందుకు దేవతలు తిరగాడారు అనేది మనం వెనక్కి వెళ్దాం ఒకసారి. పురాణాల్లో ఈ క్షేత్రం గురించి ఏం చెప్పబడిందంటే, మనకి పాల సముద్రం చిలికారు, అమృతం లాస్ట్లో వచ్చింది, అన్ని అడ్డమైన ముందు వచ్చినాయి కదా. అయితే హలాహలం వచ్చింది. హలాహలం వచ్చింది, మొత్తం అసలు ఈ భూమండలమే కాదు అన్ని లోకాలు 14 లోకాలు కూడా అల్లాడిపోయినాయి. దాని యొక్క శక్తి ముందు మొత్తం భీతి వెళ్ళిపోయినాయి. ఇంకా అంతా అసలు అంటే ఒక జీవం అనేది లేకుండా అంతరించిపోద్ది అనుకున్న టైంలో శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ఆ హలాహలాన్ని ఒక చిన్న గోళీ రూపంలో చేసి ఆయన పెద్ద రూపాన్ని దాల్చి దాన్ని ఒక చిన్న గోళీ రూపంలో చేసి దాన్ని మింగితే లోపలికి వెళ్తే ఆయనకి ప్రాబ్లం, బయటికి వదిలితే ఈ 14 లోకాలకి ప్రాబ్లం. కాబట్టి దాన్ని కంఠంలో ఉంచాడు, గరళకంఠుడు నీలకంఠుడు అయ్యాడు కాబట్టి ఆయన. అయితే ఇది ఎప్పుడైతే ఆయన తీసుకున్నాడో లోపలికి, తీసుకున్నప్పుడు కొన్ని క్షణాల పాటు ఆయనకి ఒక మైకం కమ్మింది. మైకం కమ్మి ఆయనకి కింద పడ్డాడు అనమాట. అంటే ఒక స్పృహ తప్పినట్లుగా అయింది. ఇక ఎక్కడ పడ్డాడు ఆయన? సురటుపల్లిలో. ఓకే, పడ్డ ప్లేసు. అక్కడ అమ్మవారి ఒళ్ళో కూర్చొని సేద తీరాడు, కొన్ని క్షణాల పాటు సేద తీరాడు. కాబట్టే ఇక్కడ ఈ యొక్క క్షేత్రానికి ఎంతో అద్భుతమైన మహత్యం ఉందన్నమాట. అంటే ఇప్పుడు మరి స్వామివారు పడ్డారు, అమ్మవారి ఒళ్ళు కూర్చొని సేద తీరుతున్నాడు అంటే అందరూ వస్తారు కదా, మొత్తం దేవీ దేవతలు అందరూ పరిగెత్తుకు వస్తారు కదా. మహావిష్ణువు వచ్చాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు, అందరూ వచ్చారన్నమాట. అక్కడ మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఆ యొక్క శిల్పం ఉంటుందంటే, స్వామివారి యొక్క శిల్పం అంటే మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అనంత పద్మనాభ స్వామి అంటే విష్ణుమూర్తి మంచిగా ఆదిశేషుడి మీద పడుకొని ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన కాళ్ళ దగ్గర మహాలక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ చక్కగా ఉంటుంది ఆవిడ. ఆయన చేతి దగ్గర ఏమో శివలింగం ఉంటుంది. ఆయన యొక్క నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అయినట్టుగా ఎక్కువ విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి కదా. బట్ రివర్స్గా ఇదేంటంటే, అసలు శివుడు లింగాకారం కాకుండా రూపంలో ఉండడం అనేది ఒక విశిష్టత. అమ్మవారి ఒళ్ళో పడుకున్నట్లుగా ఉండడం అనేది ఒక విశిష్టత. పక్కన ఆయన చూడడానికి వచ్చినట్లుగా బ్రహ్మ విష్ణువు దేవతలు అందరూ కూడా ఉంచినట్లు ఇంకొక విశిష్టత. ఇది ఎక్కడ ఉంది గురుజీ? సురటుపల్లి అంటే మనకి తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే రూట్లో ఎగ్జాక్ట్గా చెన్నై బోర్డర్ కన్నా ముందనమాట. అది బోర్డర్లో ఉంటుంది అని జస్ట్ మనం ఇంకొక 500 మీటర్స్ దాటితే చెన్నైలోకే మనం తమిళనాడు బోర్డర్లోకి వెళ్ళిపోతాం. సురట్టుపల్లి చాలా అంటే ఇదివరకు పెద్దగా డెవలప్మెంట్ లేదు, కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా డెవలప్ అయింది. క్షేత్రం అనేది మహత్యం అనేది ఎప్పుడూ ఉంది. బట్ ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్ని మనం ఇంకా ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి తిరుపతి చుట్టూతా, ప్రతి దానికి కూడా చాలా అద్భుతమైన క్షేత్ర మహత్యమే కాదు, అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంటే అసలు భూమి మీద మొదటి శివాలయం ఉన్నది కూడా తిరుపతి దగ్గరే, గుడిమల్లం అని. ఓకే, దాని గురించి కూడా ఒక సెపరేట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అంటే తిరుపతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా టీటీడీ డెవలప్ చేయడం ద్వారా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అక్కడ మనకి బస ఏర్పాట్లు కూడా మనకి చేస్తున్నారు, నిత్యాన్నదానం కూడా మొదలు కావచ్చు త్వరలో. కాబట్టి అంటే ఇప్పుడు ఇదివరకు అంటే చాలా కష్టం అక్కడికి వెళ్ళి రావడం, అంటే ఏం పెద్ద వసతులు ఉండేవి కాదు, వెళ్ళేవాళ్ళు ఏదో వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా అద్భుతమైన వసతి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి అద్భుతంగా వెళ్ళచ్చు. మహాశివరాత్రి రోజు ఎంత అద్భుతమైన వేడుకలు జరుగుతాయి అంటే, ఇప్పుడు
ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. చాలా అద్భుతమైన వేడుకలు జరుగుతాయి ఓకే. ఇక్కడ. ఈ క్షేత్రంలో ఇంకొక మహత్యం ఏంటంటే స్వామివారే కాకుండా పక్కన దక్షిణామూర్తి, ఆ మూర్తి యొక్క స్వరూపం కూడా ఉండటం. అంటే చదువులకు ఇబ్బందులు ఉన్నా, జ్ఞాన సంబంధమైన మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి దక్షిణామూర్తిని సేవించడం ద్వారా కూడా మనకి చాలా అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ స్వామివారు సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి అంటారు ఈయన్ని. మరి ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటి అంటే అంత మహానుభావుడు, ఆ జగత్, ఈ మొత్తం అన్ని జగత్తులు నేలే ఆ ఆదిశంకర స్వామివారే ఆయన ఆ గరళాన్ని మింగి కొన్ని క్షణాల పాటు అంటే ఆ మైకంలో ఎక్కడైతే పడి ఎక్కడైతే సేద తీరాడో మరి ఆ ప్లేస్కి వెళ్తే మనకేం జరుగుద్ది అంటే అటువంటి మహానుభావుడే సేద తీరాడు కదా, అంత పెద్ద ఉపద్రవం నుంచి ఆయన తప్పించుకోగలిగాడు కదా. ఆ క్షేత్రాన్ని కనుక మనం వెళ్ళి దర్శిస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా తీరుతుందని మనకి ఈ స్థల పురాణంలో చెప్పబడింది క్లియర్గా. ఓకే, ఇక్కడికి ఒకసారి అంట కంచి పరమాచార్య పెద్ద స్వామి వారు నడిచే దైవం ఆయన వెళ్ళారంట. ఆయన వెళ్ళి అన్నాడంట, ప్రతి చోటనేమో మరి విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు కదా, ఇక్కడ శివుడేమో పాదాల దగ్గర ఉంటాడు, ఇక్కడేమో అంతా రివర్స్గా ఉంది, శివుడు పడుకొని ఉన్నాడు, విష్ణు పాదాల దగ్గర ఉన్నాడు, ఏమి విచిత్రమో కదా అన్నాడంట. అంటే ఆ స్వామి వారిని కూడా విపరీతంగా ఆకర్షించింది ఈ క్షేత్రం. అంటే ఈ మొత్తం మన ఇండియాలో మహా అయితే ఇంకా ఉంటే ఇటువంటి క్షేత్రాలు ఒకటి ఉండొచ్చేమో కానీ బట్ బాగా క్షేత్ర మహత్యం ఉన్న ఈ క్షేత్రం ఇది ఒక్కటే. మనకి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించడం ద్వారా, ఇక్కడ స్వామివారిని అర్చించుకోవడం ద్వారా మనకి దాని నుంచి ఆ ప్రాబ్లం నుంచి స్వస్థత చేకూరుతుందని మనకి స్థల పురాణం వివరించబడింది అనమాట. అంటే నిజంగా మీరు వివరిస్తుంటేనే ఆ ప్లేస్కి వెళ్ళాలి, చూడాలి అని. తిరుపతి చుట్టుపక్కలన్నీ కూడా మనకి చాలా అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. బట్ మనం ఏంటంటే ఎప్పుడు కూడా వెళ్తాం, తిరుపతి ఒకటి దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. ఇది తిరుపతి నుంచి మనం చెన్నైకి వెళ్ళే రూట్లో ఒక 70 కిలోమీటర్స్లో మనకి సూరటపల్లి అనే గ్రామం. చాలా అద్భుతమైన క్షేత్రం, కంపల్సరిగా వెళ్ళిరండి. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. మరి చూసారు కదా ది వలటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.